Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మరి చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర 6th టెక్నిక్, శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 సూత్రాలలో 6వది ఈరోజు తెలుసుకుందాం. 6th టెక్నిక్లో నిన్న కొంత మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. మనం డే టు డే వర్క్స్ చేస్తున్నప్పుడు 2 శ్వాసల నడుమ విరామాన్ని గమనించాలి. అది ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజుల పాటు. అలా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మనం సరికొత్త జన్మ ఎత్తినట్టు. అంటే ఎప్పుడైతే వరల్డ్ యాక్టివిటీ అంటే మన ప్రాపంచిక పనులు మనం చేస్తున్నామో శ్వాస కూడా గమనించాలి. శ్వాసల మధ్య 2 శ్వాసల మధ్య గమనించాలి. 2 శ్వాసలు అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస. అయితే అక్కడ మర్చిపోవాల్సింది శ్వాసల గురించి మర్చిపోయి ఆ మధ్యలో ఉన్న రెండింటి నడుమ ఏం జరుగుతుంది. లోపలికి శ్వాస వచ్చింది, శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళే ముందు సమయాన్ని మనం పట్టుకోవాలి. అది అలాగే దెర్ ఇస్ ఏ గ్యాప్, ఇంటర్వెల్ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారే సమయంలో ఒక గ్యాప్ ఉంటుంది, విరామం ఉంటుంది. ఆ విరామాన్ని గమనించాలి. అలాగే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అది మన లోపలికి వచ్చే ముందు కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని గమనించాలి. ఇది మనం రోజువారీ పనులు చేస్తూనే ఈ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనం సరికొత్త మనముగా మారిపోతాము. ఇది కంటిన్యూగా నిరంతరం జరుగుతూనే ఉండాలి. కంటిన్యూ ప్రాసెస్. అందుకోసం నువ్వు ఎందుకన్నారు నువ్వు ధ్యానం కోసం ప్రత్యేకంగా కూర్చోవడమే కాదు, డే టు డే లైఫ్లో నువ్వు నిత్యం ప్రాపంచిక పనుల్లో మునిగి ఉన్నా ఈ కార్యక్రమాన్ని చేయొచ్చు అని. నువ్వేం చేస్తున్నప్పటికీ నీ యొక్క శ్రద్ధ, నీ దృష్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉన్న ఆ గ్యాప్ మీద దృష్టి పెట్టాలి. అది ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడు నువ్వు కేవలం ప్రత్యేకంగా కూర్చొని ప్రాక్టీస్ చేయడం కాదు, నువ్వు రోజు పనిచేస్తూనే ఆ శ్వాసల మధ్య నడుమ గ్యాప్ను గమనించాలి. ఇలాంటి టెక్నికే ముందు మనం మొదటి 4 సూత్రాల్లో చెప్పుకున్నాం. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడేమో ప్రాపంచిక పనుల మధ్య పనులు చేస్తూనే ఆ గ్యాప్ గమనించాలి. అక్కడ ఊరికి గమ్మున కూర్చొని విరామాన్ని గమనించాలి. ఇక్కడ నువ్వు ఐసోలేషన్గా అంటే విడిగా కూర్చొని చేసేది కాదు. ఇది నువ్వు పనిచేస్తూనే చేయాలి. నువ్వు తింటున్నావు, నువ్వు తింటున్నప్పుడు తింటూనే ఉండాలి, ఆ శ్వాస గమనిస్తూ ఉండాలి. ఆ విరామాన్ని గమనించాలి. శ్వాస నడుస్తుందా లేదా అనేది కాదు, ఆ గ్యాప్ గమనించాలి. నడుస్తున్నావు, గ్యాప్ గమనించాలి. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య గ్యాప్ గమనించాలి. శ్వాస లోపలికి వెళ్ళింది, మళ్ళీ బయటకు వచ్చే ముందు కొంత విరామం వస్తుంది, ఆ గ్యాప్ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు నిద్ర వస్తుంది, కానీ నువ్వు ఆ గ్యాప్ గమనించాలి. ఎందుకు ఆ విధంగా గమనించాలి? ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని వైపుకే మన దృష్టి వెళ్తుంది, కానీ విరామం మీద దృష్టి ఉండదు.
కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎందుకంటే మనం ఆ పని మీదే ఇప్పుడు దీన్ని చూస్తామా దాన్ని చూస్తామా, ఏదో ఒక పనే కదా మనం చేయగలిగేది, రెండు రెండు పనులు ఒకేసారి చేయలేం. అలాగే ప్రాపంచిక పనులు చేస్తున్నప్పుడు వేరే వేరే ఆలోచనలు వెంట కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ గ్యాప్ మీద దృష్టి పెట్టు. నువ్వు పని మీద పని చేస్తూనే ఆ గ్యాప్ మీద కూడా దృష్టి పెట్టు. ఆ పని ఆపొద్దు. ఆ పని చేసే పని చేస్తూనే ఉండు. ఇలా ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి, 2 పొరలు ఉంటాయి. ఒకటి నువ్వు చేస్తూ ఉంటావు, లోపల నీ ఉనికిలో నువ్వు ఉంటావు. సో ఈ ఉనికిలో 2 లేయర్స్ ఉన్నాయి. ప్రాపంచిక పనులు, అలాగే అంతర ప్రపంచంలో నీ ఉనికి. బాహ్యంలో ఉన్నావు, అంతరంలోనూ ఉన్నావు. అది అక్కడ నువ్వు ఆ పరిధిలో ఉన్నావు, నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. బయట పరిధి అంటే ఏంటి? శరీరవత్తు నీ వర్క్ పనిచేస్తూ ఉన్నావు. ఆ పని నువ్వు ఆపొద్దు. నీ పని నువ్వు చేస్తూనే ఉండు. కానీ నీ దృష్టి కేంద్రంలో కూడా ఉండాలి. ఏం జరుగుతుంది అప్పుడు? నీకు ఏం జరుగుతుంది అని అంటే, నువ్వు నీ వ్యవహారం అంతా, నువ్వు చేసే పని అంతా నటన, నానాటి బతుకు నాటకం. యు ఆర్ ప్లేయింగ్ ఏ పార్ట్, అంతే. కానీ నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు ఓషో గారు. నువ్వు నాటకం అన్నాం కదా, నాటకంలో ఒక భాగం. నువ్వు నాటకం వేస్తుంటే ఆ డ్రామాలో నువ్వు రాముడి వేషం వేయచ్చు, ఓ క్రీస్తు వేషం వేయచ్చు. ఓ క్రీస్తులా నటించవచ్చు, లేదా రాముడిలా నటించవచ్చు. కానీ నీ లోపల నువ్వు ఎవరో నీకు తెలుసు. నువ్వు రాముడి పాత్ర వేసినా, క్రీస్తు పాత్ర వేసినా నాటకంలో నువ్వు ఎవరో నీకు తెలుసు. అలాగే పైన నువ్వు పై రాముడిలాగా, కృష్ణుడిలాగా, రాముడిలాగా, కృష్ణుడిలాగా, లేదా క్రీస్తులాగా వేషం వేస్తావు. నీకు తెలుసు నువ్వు రాముడివి కాదని, నువ్వు కేవలం నటిస్తున్నావని నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలుసు. నువ్వు కేవలం రాముడి పాత్ర వేసి నటిస్తున్నావు అన్న సంగతి తెలుసు. అలాగే నువ్వెవరో నీకు తెలుసు. ఆ విధంగా నీ మీద శ్రద్ధ పెట్టు. నీ లోపల ఉన్న కేంద్రం మీద శ్రద్ధ పెట్టు. అలాగే బయట యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. పైన పాత్రే, కానీ నీ లోపల ఎవరో నీకు తెలుసు. ఇది ఈ విధంగా జీవితం అంతా మొత్తం ఒక డ్రామా అని. మొత్తం జీవితం అంతా ఈ మెథడ్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే, జీవితం అంతా ఒక పెద్ద డ్రామా, లాంగ్ డ్రామా, చిన్న డ్రామా కాదు. ఒక 30 minutes లేదా 1 గంట 2 గంటలో ఉండే డ్రామా కాదు, లాంగ్ డ్రామా. నువ్వు కేవలం నటుడివి, నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావు. కానీ నీ కేంద్రాన్ని నువ్వు మిస్ అవ్వద్దు. నేను అని అనేటప్పుడు వేదన మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఆ గ్యాప్ను మర్చిపోయావు. నీ పాత్ర నువ్వు నటిస్తున్నావా? ఇఫ్ యూ ఫర్గెట్ ద గ్యాప్, దెన్ యూ ఆర్ నాట్ ప్లేయింగ్ ద రోల్స్. అంటే నువ్వు ఆ పాత్ర పోషణ చేయడం లేదు. ఆ గ్యాప్ మిస్ అయితే నువ్వే ఆ రోల్ అయిపోయావు. అది ప్రాబ్లం అవుతుంది. అది డ్రామా అవదు, పొరపాటు అయిపోదు. ఇది జీవితం అనుకుంటున్నావు, ఇది జీవితం కాదు. ఇది డ్రామా, ఇది నాటకము. నువ్వు ఎందుకంటే నీ కేంద్రంలో నువ్వు ఉండలేదు, ఆ విరామంలో నువ్వు ఉండలేదు. ఉంటే ఇదంతా ఒక నాటకము అన్న సంగతి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ పొరపాటు, జీవితమే నిజమని పొరపాటు పడుతున్నారు. జీవితమే నిజం కాదు, ఇది డ్రామా. ప్రతి ఒక్కరూ మేము జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు, కానీ జీవితం కాదు ఇది.
ఇది ఒక నటనిస్తున్నావు నాయనా, నువ్వు ఒక పాత్ర పోషిస్తున్నావు. ఈ సొసైటీలో ఒక పాత్ర నువ్వు పోషిస్తున్నావు. ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్లో ఈ కల్చరు, ఈ ట్రెడిషను మాది, ఈ సంప్రదాయం, ఈ ఈ యొక్క నాగరికత మాది, ఈ దేశము ఇది నా దేశము, ఇదంతా ఈ సిచ్యువేషన్ ఇదంతా కేవలం నాటకం. నువ్వు ఒక నాటకంలో ఒక పాత్ర పోషించడానికి అవకాశం ఇవ్వబడింది. కానీ నువ్వేం చేస్తున్నావు? అదే నేను అని ఐడెంటిఫై అయిపోయావు. ఈ టెక్నిక్ దేనికోసము? ఇదంతా అవుతుందే, ఇది నాటకము అని తెలియటం కోసమే ఈ యొక్క 6th టెక్నిక్. నువ్వు ప్రాపంచిక పనులు చేస్తూనే నువ్వు ఈ ఉచ్ఛ్వాస లోపలికి పోయింది, మళ్ళీ శ్వాస బయటికి వెళ్ళే ముందు, నిశ్వాసగా మారే ముందు ఆ గ్యాప్ గమనించు. అంతే. అటు పని చేస్తూనే ఉండాలి, ఇది గ్యాప్ గమనిస్తూనే ఉండాలి. కృష్ణుడికి మరి చాలా పేర్లు ఉన్నాయి. ఆ కృష్ణుడు గొప్ప యాక్టర్, కానీ తనలో తాను ఉంటాడు. ఎన్ని రోల్స్, ఎన్ని పాత్రలో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పేర్లు పెట్టినా పెద్ద సీరియస్ ఏం కాదు. అంత సీరియస్గా ఉండడు. సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది నీకు? ఎందుకు సీరియస్ అయిపోయావు? నువ్వు అనుకుంటున్నావు, అది ప్రాబ్లం. నువ్వు డ్రామా రాముడి పాత్ర వేయాలి, ఆ డ్రామాలో అదే నిజం అనుకుంటే అది సమస్య వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సీరియస్గా నువ్వు రామ నువ్వే రామ అనుకుంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు సీతను ఎవరైనా ఎత్తుకుపోయా అనుకోండి, నీ గుండె నొప్పి వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మొత్తం నీకు హార్ట్ అటాక్ వస్తే ఏంటి అప్పుడు ఆ నాటకం అయిపోతుంది, ఆ సినిమా అయిపోతుంది. ఆ సినిమా తీయడం ఆపేస్తారు, లేదా ఆ నాటకం ఆపేస్తారు. ఎందుకంటే నువ్వు నిజంగా రాముడివే అని అంటే, ఆ సీత ఎత్తుకుపోయారు అంటే అక్కడ నీకు హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అది నాటకం రా, నువ్వు నాటకం వేస్తున్నావు, ఆ పాత్ర వేసావు. జస్ట్ యు ఆర్ అన్ యాక్టర్. సీతని దొంగలించడము అదంతా ఏం లేదు, అంత అది నాటకం అంతే. సీత ఎవరు ఎత్తుకుపోలే, ఊరికే ఎత్తుకుపోయినట్టు నాటకం అంతే. అక్కడ ఎత్తుకుపోయింది ఏమీ లేదు. నువ్వు ఇంటికి వచ్చేస్తావు హాయిగా, నాటకం అనే సంగతి తెలుసుకొని నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతావు. నీ కళ్ళలో కూడా ఆ సీతను ఎత్తుకుపోయారే అని ఆ వేదన ఆయనకు ఉండదు. ఎప్పుడైతే రియల్గా సీత ఎత్తుకుపోయినప్పుడు ఏమైంది? రాముడు ఏడుస్తూ ఉన్నాడు, క్రయింగ్. ఏమని? ఆ చెట్టుని పుట్టిన అడిగాడు, ఎక్కడ నా సీత, ఎక్కడ ఉంది? సీత ఎక్కడికి పోయింది? ఎవరు ఎత్తుకుపోయారు? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. రాముడే కనుక నిజంగా ఏడిస్తే, చెట్లను అడుగుతూ ఉంటే అతను నిజంగా ఐడెంటిఫై అయిపోయినట్టు. అతను నిజంగా రాముడు కాదు, నిజంగా అది ఆయన దేవుడు కాదు. ఇది పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. ఈవెన్ డ్రామా అయినా కానీ ఆయన రియల్ లైఫ్ కూడా డ్రామానే. మిగతా వాళ్ళంతా యాక్టర్సు. రాముడు అంటే యూ హ్యావ్ సీన్ అదర్ యాక్టర్స్ ప్లేయింగ్ రామ్, బట్ రామ్ హిమ్సెల్ఫ్ వాజ్ జస్ట్ ప్లేయింగ్ ఎ పార్ట్ ఆన్ ఏ గ్రేటర్ స్టేజ్ ఆఫ్ కోర్స్. అంటే ఒక పెద్ద స్టేజ్, పెద్ద నాటకరంగం, ఆ నాటకరంగంలో ఒక పెద్ద పాత్ర వేశాడు అంతే. అయితే ఈ విషయంగా మనకు భారతదేశంలో ఒక పెద్ద అద్భుతమైన స్టోరీ ఉంది. అది ఒక స్పెషల్ స్టోరీ. ఈ ప్రపంచంలో ఎక్కడ అలాంటి స్టోరీ ఎక్కడా ఉండదు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు రాముడు పుట్టక పూర్వమే. రామాయణాన్ని
ఎవరు రచించారు? వాల్మీకి రచించారు. రాముడు పుట్టక పూర్వమే. సో ఫస్ట్ ఏ విధంగా రాముడు యాక్ట్ చేయాలి డ్రామా అని అంత స్క్రిప్ట్ రాసేసాడు ఆయన. రాముడు పుట్టాడు. రాముడు పుట్టిన తర్వాత ఆ రామాయణం ఎలా రచించాలో ఆ రాముడు ఆ విధంగా ఫాలో అవ్వాల్సిందే. ఏం చేస్తాడు? వాల్మీకి లాంటి మహానుభావుడు రచించిన స్టోరీని రాముడు ఫాలో అయ్యాడంతే. అంతే, ఎవ్రీథింగ్ ఫిక్స్డ్. సీత ఎత్తుకుపోవడం, సీత అపహరణ జరగాల్సిందే, జరిగింది అంతే. ఆ యుద్ధం చేయాల్సిందే. ఇదంతా ఫిక్స్ చేశాడు, ముందే రచించాడు. దీన్ని ఏమంటారు? తలరాత, భాగ్యము, గమ్యము అని అంటారు. దాని మీనింగ్ చాలా డీప్ మీనింగ్ ఉంది. తలరాత అంటే అదేదో ఇచ్చేసింది కాదు, అది నాటకం అంతే. నాటకం ఇలా అయ్యాల్సిందే, తప్పదు. ఇప్పుడు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. సో యువర్ లైఫ్ బికమ్ ఏ డ్రామా. నీ పాత్ర ఏమిటి, నీ డైలాగ్ ఏమిటి, నీ యాషం ఏమిటి, నీ ఏడుపు ఏమిటి, గోల ఏమిటి, అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఈ విధంగా నువ్వు నటించాల్సిందే. దాన్ని నువ్వు మార్చలేవు. ఎవ్రీథింగ్ ఫిక్స్డ్. రాముడు కూడా మార్చలేడు. ఆఖరి డైలాగ్ కూడా మార్చలేక వెళ్ళలేదు. అంటే ఇఫ్ యూ సే సంథింగ్ టు సీత, ఇట్ ఈస్ జస్ట్ రిపీటింగ్ సంథింగ్ దట్ ఈస్ ఫిక్స్డ్. ఆల్రెడీ ఇలా రాయబడింది, నువ్వు సీతతో ఇలా మాట్లాడాలని, అదే మాట్లాడతావు, అంతే, అయిపోయింది. సో యూ కెనాట్ చేంజ్ ఇట్ ఇఫ్ లైఫ్ ఈజ్ టేకెన్ యాజ్ ఫిక్స్డ్. జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతే అది నువ్వేం మార్చలేవు. అది ఎలా? ఇదంతా ఏంటి? ఇదంతా నాటకము. నిజంగా నాటకం అంటే ఫిక్స్ అయిపోయింది అంటే నా స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను నడుస్తున్నాను, అయిపోయా. ఒక పర్టికులర్ డేలో చనిపోవాలి, ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు నువ్వు చచ్చిపోవాలి? నువ్వు చచ్చిపోతా అంటే ఏడుస్తానంటావు, కానీ అది చచ్చిపోవడం అనేది ఏడాల్సిన విషయం ఏముంది? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా. ఎందుకు ఏడవాలి? పలానా వ్యక్తి పలానా సమయంలో పలానా విధంగా చచ్చిపోవాలి, ఫిక్స్ అయిపోయింది అంతే. ఎవ్రీథింగ్ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయింది అంటే స్క్రిప్ట్ రచించారంటే ఇది డ్రామా అని అర్థము. నానాటి బతుకు డ్రామా, నాటకం అని ఎందుకన్నారు? ఇదే డ్రామా. ఎవ్రీథింగ్ ఫిక్స్ అయింది కదా. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు గొడవ పెడతావు? ఇట్ మీన్స్ యూ ఆర్ జస్ట్ టు యాక్ట్. నువ్వు ఆ ప్రకారంగా నువ్వు నటించాల్సి అంతే. నువ్వు ఆ విధంగా ఇక్కడ యాక్టింగే అంతే తప్ప యు ఆర్ నాట్ ఆస్క్డ్ ఫర్ టు లైవ్ ఇట్. నువ్వు నటించు, నానాటి బతుకు నటించు, అంత ఫిక్స్ అయిపోయిందిగా, నటించు. నటన అంతే, ఇలాగే ఉంటుంది. ఈ టెక్నిక్, ఈ సిక్స్త్ టెక్నిక్ ఏందయ్యా అంటే ఇది కేవలం డ్రామా. జీవితం అంటే ఒక డ్రామా, ఒక ప్లే. నువ్వు దేని మీద ఈ విధంగా ఇది డ్రామా, ఇది నాటకము అని ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే నువ్వు ఆ శ్వాసల నడుమ గ్యాప్ను గమనిస్తే. ఫోకస్ ఆన్ ద గ్యాప్ బిట్వీన్ టూ బ్రెత్స్. లైఫ్ కానీలే, జీవితం పోతూనే ఉంటుంది, నీ పనులు నువ్వు చేస్తూనే ఉంటావు పైకి. కానీ నీ దృష్టి ఎక్కడ ఉండాలి? కేంద్రంలో ఉండాలి. కానీ నీ శ్రద్ధ అంతా బయటకు పెట్టకూడదు. ఇట్ జస్ట్ హ్యాపెన్ సమ్వేర్ నియర్ యువర్ అటెన్షన్. నువ్వు బయట ఏదో జరుగుతుందో జరగని, అప్పుడు నీ కేంద్రంలో నువ్వు ఉండాలి. అప్పుడు ఈ విషయం తెలుస్తుంది. బయట విషయాలు ఇది పెద్ద ప్రాధాన్యత కాదు, ఇది నాటకంలో భాగం. If you practice this sixth technique, your whole life will be as it is not happening to you. నువ్వు ఈ సిక్స్త్ టెక్నిక్, ఆ శ్వాసల నడుమ గ్యాప్ని పట్టుకుంటే జీవితం ఇది నీది కాదు. ఎవరికో జరుగుతుంది, నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు, ఎవరికో జరుగుతుంది, నువ్వు చూస్తున్నావు అంతే. నాటకాన్ని చూస్తున్నావు, నానాటి బతుకు నాటకాన్ని చూస్తున్నావు, ఎవరికో జరుగుతుంది. Someone else
నీకు కాదన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఐడెంటిఫై అవటం లేదు, ఆ బాహ్యమైన నాటకంలో నువ్వు ఐడెంటిఫై అవటం లేదు. అది విశేషం. రేపటి ఎపిసోడ్ మనం తెలుసుకునేబోయేది 7th టెక్నిక్. ఇది ఇంకా 3 పార్ట్లుగా మనం దాన్ని అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మనము శ్వాస, ఆజ్ఞాచక్రంలో శ్వాస, 2 కనుబొమ్మల మధ్య ఉన్న శ్వాస, దాన్ని మనం తాకలేము. అది ఆ శ్వాస మన హృదయానికి వెళ్తే, గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది మన హృదయానికి వెళ్తుంది, సెంటర్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన కలల మీద ఆధిపత్యం వస్తుంది. ఆఖరికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో కూడా మనకి ముందే తెలిసిపోతుంది. ఇవి మరింత లోపలికి ఇంకా 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 లోపలికి వెళ్ళడం అన్నమాట. ఇది అక్కడ మనకి థర్డ్ ఐ అనే పాయింట్ మనకు తెలుసు, 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశం. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రదేశంలో శ్వాస ఆడుతుంది, కానీ తెలియదు, స్పర్శ తెలియదు. సో అక్కడ నీకు ఎప్పుడైతే నువ్వు ఆ థర్డ్ ఐని తెలుసుకున్నావో, అక్కడే స్పర్శకు అందనిటువంటి ఆ శ్వాస నడుస్తూ ఉంటుంది. కంటికి కనపడనటువంటి శ్వాస అక్కడ నడుస్తూ ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణ శ్వాస అంటే ఏంలే, ప్రాణ అంటే ఆ ఇన్విజిబుల్ ప్రాణ అక్కడ ఆజ్ఞాచక్రంలో నడుస్తుంది. అప్పుడేమవుతుంది? నీకు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో ఆ మూడో పాయింట్లో, అంటే 3వ కన్ను దగ్గర ఉన్నావో, 2 కనుబొమ్మల నడుమ ప్రదేశంలో నువ్వు దృష్టి పెట్టావో, ఏం జరుగుతుంది? ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ.